హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసి చచ్చిపోవాలి ఫ్రెండ్స్. మడ్డ ముక్కలు కూడా తోలుకో ఫ్రెండ్స్, మడ్డ ముక్కలు కూడా తోలుకో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఇప్పుడు మా దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి వచ్చాం ఫ్రెండ్స్. కొండ దగ్గర నుంచి ఒక్కసారి మీ వ్యూ చూస్తే మట్టుకు దింప తిరిగిపోవాలి. ఒక్కసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఎంత ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఒక్కసారి ఈ కింద చెట్లను చూస్తూ పైన ఉన్న క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. మబ్బు రెండు కలిసినట్టు అనిపిస్తుంటాయి. ఎంత అందంగా ఉందంటే దీని తల్లి ఒక్కసారి ఈ లొకేషన్కి వచ్చి చూసి చచ్చిపోతే చాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఉంది ఇక్కడ వ్యూ. అట్లనే ఫ్రెండ్స్ ఒకసారి మేము వచ్చిన దారి చూడండి. ఒకసారి దారి చూపియమ్మా. అక్కడ దారి చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఎంత భయంకరంగా ఉందో అంత అందంగా ఉంది ఫ్రెండ్స్. ఏ రేంజ్లో ఉందంటే ఫ్రెండ్స్ నేను మాటలో చెప్పలేకపోతున్నాను. అస్సలు వ్యూ అంటే ఇది ఫ్రెండ్స్. ఏ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. అస్సలు చూస్తుంటేనే దిమ్మ తిరిగి బుర్ర ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ పైన కొండ నుంచి ఆ చుట్టూ ఉన్న పల్లె ప్రాంతాలు, ఆ చుట్టూ ఉన్న లొకేషను, ఆ క్లైమేటు, ఈ గ్రీనరీ అంతా ఒక్కసారి మీరు కూడా చూసి ఒక్కసారి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అమ్మ తోడు ఫ్రెండ్స్. బతికితే ఒక్కసారి ఇట్రాన్ లొకేషన్లోకి వచ్చి చూసి చచ్చిపోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కథ. అయ్యా బాబోయ్. అలాగే ఒక్కసారి కిందకు చూడండి ఫ్రెండ్స్. ఈడికెళ్ళి పడితే మడ్డ ముక్కలు కూడా తోలుకో ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఉంది. ఎంత అంటే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇట్లాగనే చూడండి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఏమన్నా గొర్రెలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ అయ్యో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి వెళ్ళి చూద్దాం రండి. వస్తున్నా నా మడ్డగా నాడు అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ రేంజ్లో వ్యూ. అసలు బుర్ర ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంత మంచిగా ఉంది అంటున్నా అని అమ్మాయిలను పట్టుకొని వచ్చారు ఫ్రెండ్స్. అమ్మాయిలను పట్టుకొని రాకండి, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వేరే లెవెల్ అమ్మ తోడు. అసలు ఏంటంటే ఫ్రెండ్స్ చుట్టూ కొండపైన నుంచి కింద గ్రామాల అటు ఇటు మధ్యలో కొండ మధ్యలో చూడండి ఫ్రెండ్స్ ఏ రేంజ్లో ఉందో. ఒక్కసారి కింద చూడండి ఆ గ్రీనరీ, ఆ వాటరు. అక్కడేదో చిన్న చెరువు ఉంది, కానీ చేపలు పడదామంటే ఆ చెరువు పడతాడేమో నాకు తెలియదు ఫ్రెండ్స్. అసలు వేరే లెవెల్ ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే క్లైమేట్. ఈ క్లైమేట్లో పోరిని తీసుకొని వచ్చినాం అనుకో అన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. పోరిని తీసుకొని వస్తే మస్తుంటారు అన్న ఫ్రెండ్స్. అట్లా అని చెప్పి మీరు పోరిని తీసుకురాకండి. సింగిల్గా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి అక్కడ శివాలయం కనిపిస్తుంది, శివుడు కనిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. పురాతనమైంది. ఒక్కసారి అది చూపండి. వేరే లెవెల్ అన్న క్లైమేట్ ఎట్లుందన్న? ఎట్లా అమ్మాయిని తీసుకున్నామంట లేకపోతే ఫ్యామిలీని తీసుకున్నామంట? అమ్మాయితో నొత్తే ఏముంటుంది అన్న. అది మనం లోయలు దోసేది తెలియదు, మనం లోయలోకి పోయే తెలియదు. కరెక్ట్ చెప్పినావు అన్న. ఫ్రెండ్స్ అక్కడ గొర్రెలు పోతానే, మీకు గొర్రెలు చూపిస్తా అన్న. గొర్రెలు మేకలు అక్కడ గొర్రెలు పోతానే ఒకసారి ఉరుకుదాం రండి ఫ్రెండ్స్. అంటే సహజంగా అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సిటీలో కొంతమంది పుడతారుగా, సిటీలో పెరుగుడు, సిటీ కల్చర్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి చూపించాలి. నెక్స్ట్ పల్లెటూరులో అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది, ఏంది కథ ఏందనేది. కానీ కొంచెం డిఫరెంట్గా వాటి బాధలు ఏంటి, అవి ఎట్లుంటాయి, ఎట్లా పెరుగుతాయి, ఏం తింటాయి, అవి తెలుసుకోవాలంటే మనం ఆయనను కలవాల్సిందే. ఎవరైతే ఆ మేకల కాశాతను ఉంటాడో అతన్ని కలవాల్సిందే ఫ్రెండ్స్. ఈ మేకలు కని పోతుంటే మధ్యలో మనకు ఒకటి లస్కు టప్ప గ్యాంగ్ కలిసింది చూడండి. అగో అటు సైడ్ చూడండి. ఎక్కడ ఫ్రెండ్స్ మొన్న స్టార్టింగ్ నా ఫస్ట్ వీడియోలో కూడా ఇదే చూపించా.
అక్కడికి వెళ్ళి పురాతనమైన చూపిద్దాం అనుకుంటే మన తాతలు ముత్తాతలు అట్లా ఎట్లా పెరిగిరో చూపిద్దాం ఆడికి ఇక్కడనే దొరికి వీళ్ళ అమ్మల కడుపులో ఉడక ఇక్కడికి వచ్చి ఇక్కడ కొండ నుంచి వ్యూ ఒకసారి దగ్గరలో ఉన్న ఊరు వ్యూని చూపిద్దాం అనుకుంటే అది వ్యూ చూపిద్దాం అనుకున్న వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్ మడ్డలు కలిసిపోయాడు కదా నేను. చూసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇట్లాంటికి వచ్చేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తూ ఇట్లా వీడియోలు తీసుడు చేసుకోండి ఫ్రెండ్స్. చేస్తాడి రా నేను ఎప్పుడు చూడడమే నాపే నడు. అది ఫ్రెండ్స్ సంగతి. మేకలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్, కానీ గ్రీనరీ ఈ క్లైమేట్ అయితే పూకు అసలు వేరే అంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక రేంజ్లో ఉంది. చెట్టు ఉంది, చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమన్నా అవుతుందా? జారితే కనుక నేను పోతా కిందికి. ఒక్కసారి ఇక్కడ నుంచి చూద్దాం. ఏం ఊపుతానా? ఏదో ఊగుతాను. ఇక్కడ ఊగుతాంటే అక్కడ మేక ఆరుతుంది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఇక్కడ నుంచి ఆ క్లైమేట్ని చూస్తే అస్సలు దిమ్మ తిరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా రెండు కొండల మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తాయి కాలువల. యాసిడ్గా పక్కన కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. అవతల కొండ ఇవతల కొండ, రెండు కొండల మధ్యలోకి వెళ్ళి ఏదో పోయినట్టుగా అక్కడ దారి ఉంది ఫ్రెండ్స్. అగోండి చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్. ఇప్పుడు ఇంకా కొంచెం ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తా వ్యూ ఏ రేంజ్లో ఉంది, ఎట్లుంది ఏంటి. ఒకసారి ఎవరైనా అనుకుంటే ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్. అది అంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమేట్. ఒక్కసారి ఇదిగోండి ఫ్రెండ్స్. అన్నో గొర్రెలన్నా ఆగే జరా పైలం. మా యూట్యూబ్ నా ఛానల్లో ఉన్న నా నా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి మీ గొర్రెలని మీరు కాచే విధానం ఎట్లుంటో చూపిద్దాం అనుకుంటాను అన్నా. అట్లా మాత్రం ఉరికి రాకండి ఫ్రెండ్స్, నెమ్మదిగానైనా వచ్చి చూడండి. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. నువ్వు రారా ఈ అమ్మా అన్నా. వీడు మనిషా పశువా? గొర్రెలన్నా ఆగన్నా. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ బాగుంది కానీ మనకు దొరకట్లేదు. ఒక్కసారి ముందుకు పోయి చూద్దాంపా. గొర్రెలన్న అయితే పోతాండు. గొర్రెలని బహుశా మిస్ అవుతాం అనుకుంటా ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ అద్భుతమైన వ్యూని చూడండి. చుట్టూ మొత్తం ఒక్కసారి చూడండి ఏ రేంజ్లో ఉందో. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి జస్ట్ మీరు ఈ క్లైమేట్ కోసం ఆయన ఇక్కడికి రావాలి. జస్ట్ వేరే రేంజ్లో ఉంది. మంచిగా ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్లో ఎక్కడున్నా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిపోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇంత అద్భుతమైన మా వీడియో తీసే మహానుభావుడు కూడా కింద పడ్డాడు ఫ్రెండ్స్. కింద పడ్డాడంటే స్లిప్ అయిండు. పంగలు రెండు ఇట్లా అన్నట్టు కాకుండా ఇట్లా సాగిపోయినాయి. అది ముచ్చట. అట్లా అన్నాలని ఆడు పడ్డాడు అనుకోకండి, పల్లె ఇట్లా అన్నాయి అంతే. అది ఫ్రెండ్స్. ఏం చూస్తారా నాడు. ఇది ఫ్రెండ్స్ ముచ్చట. ఫైనల్గా గొర్రెలు అయితే పోయినాయి ఫ్రెండ్స్. గొర్రెలని మేబీ అదే చెప్తాడు కదా ముఖేష్లకు, బహుశా గొర్రెలని ఇక చేరుకోపోవచ్చు. ఈ గొర్రెలకు తప్పదు భారీ జరిమానా, కాదు ఈ వీడియోకి తప్పదు భారీ వ్యూస్, భారీ లైక్స్, భారీ సబ్స్క్రైబర్స్. ఆ కింద ఉన్న గంటలను చూసిరా ఫ్రెండ్స్, అట్లా లేపి ఇట్లా కొట్టండి. ఇది సంగతి. రా ఇది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక వింత కోతులు లెక్క మనుషులే, కాకపోతే వింత కోతులు లెక్క ఏ రేంజ్లో అక్కడ కూర్చున్నారో చూడండి ఫ్రెండ్స్. అంటే ఆ భూమి మీద దేవుడు ఎవరికైనా అట్లాంటి ప్లేస్ని ఇప్పించింది ఫ్రెండ్స్. ఒక్కసారి అది చూడండి, ఆ వ్యూని చూడండి. ఆ వ్యూని చూస్తూ ఆ పోరమొక్కలను చూడండి. ఒక్కసారి వ్యూ మొత్తం వ్యూ చూస్తే సినిమా చూసినట్టుండాలి ఫ్రెండ్స్. అసలు వేరే లెవెల్ అంటే ఎట్లా ఫ్రెండ్స్, ఆడిపోవాలి ఫ్రెండ్స్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇది ఫ్రెండ్స్ సంగతి.
లవర్స్ మాత్రం చూసి తుప్పలు ఉన్నాయి, మంచిగా పోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు అనుకోకండి అమ్మా. ఇక్కడ ముందు వాళ్ళు పోలీసులు ఉంటారు అని ఏదో అవుతుందే, ఎవరైనా రావచ్చు, వచ్చి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసిపోండి. కానీ గలీజ్ చేసి మాత్రం గలీజ్ రాయిందా ఫ్రెండ్స్? ఇది రాయే రా. అది ఫ్రెండ్స్, ఈ గొర్రెల కాపరి గొర్రెలన్నా ఎక్కడికి అన్నా, గొర్రెలన్నా అమ్మ 90 వేసి వచ్చిన వాళ్ళని కూతున్నా ఫ్రెండ్స్. నేను అంటే బాడీలో ఎనర్జీ లేదు, వీడియో తీయాలి ఎట్లనైనా ఈరోజు మీకు చూపించాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఇక్కడికి వచ్చా. కానీ బట్ బ్యాడ్ లక్ ఏంది, గొర్రెలు అయితే పోయినాయి ఫ్రెండ్స్, గొర్రెలను చూపించలేకపోతున్నా. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి వ్యూని మీకు చూపించబోతున్నా. ఒక్కసారి ఆ వ్యూని చూసి మీరే ఎట్లుందో చెప్పండి, ఏమంటన్నా మీరే ఎట్లుందో చెప్పండి. అది ఫ్రెండ్స్, ఒక్కసారి కింద పోతే ఈ నుంచి అయితే ఏం దారి లేదు. ఒకసారి అడ్వే చూద్దాం. తిరిగి ఒర్రి నోరుని వస్తుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి ఎవరు అన్న వాళ్ళు వస్తారు, అన్న వాళ్ళని ఒక్కసారి దారి ఎట్లుంది, ఆ గొర్రెలు ఎటు పోయినా చూద్దాం ఫ్రెండ్స్, కనుక్కుందాం. గొర్రెలు మిస్ అయినాయి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి అంత దూరం నుంచి వచ్చాం మీకు చూపిద్దామని. బట్ బెటర్ ఇంత అంత ఉంది ఫ్రెండ్స్. ఆ సందర్భ పోయినాయి ఫ్రెండ్స్. ఇది ముచ్చట. నెక్స్ట్ ఇంకేంది ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే చూసారా ఒక్కసారి, పైన మబ్బులు ఏ రేంజ్లో ఉన్నాయి, కింద ఇగోండి ఫ్రెండ్ న్యాచురల్గా ఎంత న్యాచురల్గా ఉందంటే. ఒకసారి ఈ రాళ్ళు కూడా చూడండి, రాళ్ళు తీసుకపోయి ఇల్లులు కట్టుకోండి ఫ్రెండ్స్, ఇల్లులు కట్టుకోండి ఫ్రెండ్స్. కర్రలు మాత్రం విరగొట్టద్దు, ఫారెస్ట్ సార్ వాళ్ళు వచ్చి ఏంటి పెడతారు. ఇది సంగతి ఫ్రెండ్స్. ఇక కొంచెం ముందుకు పోయినాక ఇంకా అగోండి ఫ్రెండ్స్, పైనకి వెళ్ళి మా తాత పంపించిన విమానం పోతుంది. ఇక ఫ్రెండ్స్ మీకు ఛానల్ అయితే ఫ్రెండ్స్ గబా అని గంట సింబల్ని సబ్స్క్రైబ్, మా ఛానల్కి ఉన్న గంట సింబల్ కట్టని కొట్టి ఒక లైక్ ఫ్రెండ్స్, ఇట్లా కాకుండా ఇట్లా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం థర్డ్ వీడియోలో.